అది అంటే అమ్మా అల్టిమేట్లీ చెప్పేది ఏంటంటేనమ్మా, మన పిల్లలు మన ఆస్తి. అవును. తల్లిదండ్రుల ఆస్తే కాదు, దేశానికి ఆస్తి. అవును. దేశానికి ఆస్తి మనం. ఒక మంచి పిల్లాడు రేపొద్దున వాళ్ళు సత్యనారాయణలు అవ్వచ్చు, లేకపోతే సుందర్ పిచ్చయ్య అవ్వచ్చు, నారాయణమూర్తి గారు అవ్వచ్చు, సుధానారాయణమూర్తి గారు అవ్వచ్చు. మ్మ్. ఎంతోమంది పెద్దవాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ అలాంటి వాళ్ళు మన పిల్లలు అవ్వాలి అంటే ఇవాల్టి ప్రయోజనం కంటే రేపటి, నిన్నటి అవసరం ఇవాల్టి ప్రయోజనం కంటే రేపటి భవిత మన దృష్టిలో పెట్టుకోవాలమ్మా. ఎగ్జాక్ట్లీ. అది తల్లిదండ్రులు చూడాలి. జనరిక్గా చెప్తున్నాను. ఇక నేను ఒక 2 మినిట్స్ కైట్ కాలేజ్ గురించి మాట్లాడతాను. ఈ మధ్య మేము ఒక 7-8 డేస్ వాళ్ళతో తిరిగాం. ఈ పేరెంట్స్ అవేర్నెస్ మీటింగ్స్ దీనికోసం. సో క్యాంపస్ ఎక్స్పీరియన్స్ మీకు కూడా వచ్చింది. మేము కూడా వచ్చింది, బ్రహ్మాండంగా ఉంది. అసలు సాయంత్రం అయితే హ్యాకథాన్స్ అవుతూ ఉంటే 24 అవర్స్ పిల్లలు చదువుకుంటూనే ఉంటారు అక్కడ. మ్మ్. చదువుని వాళ్ళు కష్టపడి చదవట్లే, అక్కడ ఇష్టపడి చదువుకుంటున్నారు. మ్మ్. దెన్ అంతలోనే డీజేలు పెట్టుకుంటారు, డ్యాన్సులు చేస్తారు. వారానికి ఒక సెలబ్రిటీ వస్తాడు, వాళ్ళతో ముచ్చట్లాడుతూ ఉంటారు. అలాగే ఇండస్ట్రీ టూర్స్ చేస్తారు వీళ్ళు. వీళ్ళని ఎక్కడికి కాలిఫోర్నియా దాకా తీసుకెళ్ళిపోయారు ఇక్కడి నుంచి ఓకే. కొంతమందిని. అక్కడున్న గూగుల్ హెడ్ క్వార్టర్స్ అవన్నీ చూపించి తీసుకొచ్చారు. అంటే వీళ్ళేని కాదు, వీళ్ళలో ఉన్న ఏ కాలేజ్ అయినా పర్వాలా, గుడ్డిగా కాలేజ్ మీద వెళ్ళొద్దు. తల్లిదండ్రులు పిల్లల్ని చూసుకోవాల్సిన 3 విషయాలు. 1, పిల్లలకి ఇంట్రెస్ట్ ఉందా లేదా. 2, మన ఆల్రౌండ్ డెవలప్మెంట్ ఉన్న కాలేజ్ చూసుకోవాలి. 3, మన పిల్లలకి ఇచ్చే కాలేజీ భవిష్యత్తు, ఆ సర్టిఫికెట్ కానీ, వాళ్ళకి ఇచ్చే శిక్షణ కానీ, లేకపోతే వాళ్ళు ఏదైనా చేసేది కానీ రేపటి మన అవసరాలకు ఉండాలి. ర్యాంక్ రాలేదని భయపడద్దు. ర్యాంక్ రాని వాళ్ళకు కూడా కైట్ కాలేజీ లాంటి కాలేజీలు ఉన్నాయి.